దొంగని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన అప్పు కళ్యాణ్ తమ గదిలోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతలో అప్పు వెళ్ళి పెద్ద తాడు తీసుకొని కళ్యాణ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్, పొట్టి, ఈ తాడు తీసుకొచ్చావు, దీంతో ఏం చేయబోతున్నావు అని అనుమానంగా అడుగుతూ ఉంటాడు. ఇక అప్పు, ఈ తాడుని నేను పైకి వేస్తాను, మనిద్దరం ఈ తాడును పట్టుకొని పాక్కుంటూ పైకి వెళ్ళిపోయి మన గదిలోకి వెళ్ళిపోతాం, అప్పుడు మనల్ని ఎవ్వరు చూడరు, ఎలా ఉంది నా ఐడియా అని చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కూడా చాలా బాగుంది అప్పు, నువ్వు చెప్పినట్టుగా ఈ తాడిని పైకి వెయ్యి, మనిద్దరం పాక్కుంటూ పైకి వెళ్ళిపోదాం, అప్పుడు మనల్ని ఎవ్వరూ చూడరు అని చెప్తూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన దానలక్ష్మి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడాన్ని విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కోపంగా గట్టిగా కళ్యాణ్ నరుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో కళ్యాణ్ అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతూ దానిలక్ష్మిని అలాగే చూస్తూ ఉంటారు. ఇక దానిలక్ష్మి కోపంగా కళ్యాణ్ని, అప్పుని తిడుతూ ఉంటుంది. ఇంతసేపు మీరు గదిలో ఉన్నారనుకున్నాను, అంటే గదిలో లేరన్నమాట, ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తున్నారు, ఎంత ధైర్యం మీకు అని గట్టిగా అరుస్తూ వాళ్ళిద్దరిని హాల్లోకి తీసుకెళ్తుంది. ఇక అక్కడున్న ఇంట్లో వాళ్ళంతా ఏమైంది అని దానిలక్ష్మిని అడుగుతుంటే ఇక దానిలక్ష్మి కోపంగా కళ్యాణ్, అప్పు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిన విషయాన్ని అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే ఇంత జరుగుతుంటే ఈ రాజు, కావ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పు అయితే భయపడుతూ వాళ్ళిద్దరూ మా గదిలోనే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో అందరూ ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పు కళ్యాణ్ని బయటికి పంపించి రాజు, కావ్య గదిలో ఏం చేస్తున్నారో చూద్దాం పదండి అని అందరూ గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక అక్కడ కూర్చుని ఉన్న రాజు, కావ్య ఇంట్లో వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.